హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బ్యాంగిల్స్ కలెక్షన్స్ చూపించేస్తున్నాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి మెటల్ బ్యాంగిల్. ఇది గోల్డ్ కలర్ మెటల్ బ్యాంగిల్. ఇదేంటంటే పక్కా ట్రెడిషనల్ వేర్కి బాగా సెట్ అవుతుంది. ఇది ఒక్కటైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇందులో మిక్సింగ్ చేసైనా వేసుకోవచ్చు. నార్మల్ వేరే బ్యాంగిల్స్ వేసుకొని మిక్స్ చేసుకొని, కలర్ బ్యాంగిల్స్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సేమ్ ట్రెడిషనల్ వేర్కి సెట్ అవుతుంది. అండ్ దెన్ వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోవచ్చు. మనం సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా వేరే బ్యాంగిల్స్తో పేరప్ చేసి అయినా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మంచి లుక్ ఇస్తుంది హ్యాండ్కి వేసుకోగానే. ఇది నేను సమ్వేర్ ఎక్కడో కొనుక్కున్నాను, చాలా ఇయర్స్ అయింది కొని కూడా. సో నాకు గుర్తులేదు, ఇప్పుడు ఎక్కడో ఉంటే నేను చూస్తున్నాను. ఇది ఇంకో బ్యాంగిల్. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇదేంటంటే మెటల్ బ్యాంగిలే, కాకపోతే పైన క్రిస్టల్స్, కలర్ఫుల్ క్రిస్టల్స్ అన్నీ వచ్చి ఉంటాయి అన్నమాట. ఇది మంచి లుక్ ఇస్తుంది, వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడగానే నాకు డిఫరెంట్గా అనిపించింది, సో నేను తీసేసుకున్నాను. నేనైతే ఆన్లైన్లో అయితే నేనేం పర్చేస్ చేయలేదండి, నేను షాప్కి వెళ్ళి తీసుకున్నాను. సో ఇలాంటివి మీకు దొరికితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి సింపుల్గా వేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాంగిల్స్తో పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. మంచి లుక్ ఇస్తాయి ఇవి. ఇది వచ్చేసి వైట్ కలర్ బీడ్స్ ఉన్న బ్యాంగిల్స్. నా దగ్గర అయితే ఇలాంటి టైప్ అసలు లేవు మెటల్ బ్యాంగిల్స్లో. అందుకు నేను చూడగానే నాకు బాగా నచ్చేసాయి, బాగా మంచిగా ఉన్నాయి. ఇవి మామూలు మనం చుడిదార్స్ వేసుకుంటాం కదా, బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న సెట్ అయిపోతుంది, లేకపోతే వేరే కలర్ డ్రెస్ వేసుకున్న సెట్ అయిపోతుంది. ఇవి సింపుల్గా ఒక్క సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, లేకపోతే మనం వేరే బ్యాంగిల్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు. అగైన్ ఇవి వచ్చి ట్రెడిషనల్ వేర్కి సెట్ అవుతుంది, అండ్ ఆల్సో మనం వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోవచ్చు. నా ఫేవరెట్ చాలా ఫేవరెట్ నాకు ఈ బ్యాంగిల్స్. అండ్ ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది హ్యాండ్కి వేసుకోగానే. ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్, మెటల్లోనే వెల్వెట్ బ్యాంగిల్స్ అనమాట. సో నేను ఒక షాప్కి వెళ్ళినప్పుడు నార్మల్గా చూస్తుంటే సడన్గా కనిపించాయి, ట్రై చేద్దామని చూస్తాను. నాకైతే వేసుకోగానే చాలా బాగా అనిపించింది, మంచి లుక్ ఇచ్చింది. పక్కా ఇవి ట్రెడిషనల్ వేర్కి అయితే చాలా బాగా ఉంటుంది, అదిరిపోతుంది అసలు వేసుకుంటే. అండ్ ఇవి సింపుల్గా ఇట్లయినా వేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్యాంగిల్స్ అటు సైడ్ ఇటు సైడ్ నార్మల్ షైనింగ్ వచ్చే స్టోన్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంగిల్స్తో పేరప్ చేసుకున్న చాలా మంచి లుక్ ఇస్తుంది. అగైన్ ఇవి వచ్చేసి గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ అనమాట. సో మెటల్లోనే గోల్డ్ కలర్, నేను ఇందాక చూపించాను కదా, అందులోనే ఇది ఒక వెరైటీ. సో ఇవి ఏంటంటే సెట్ వచ్చేసాయి అన్నమాట ఇవి. సో నాకు ఇలాంటివి కొంచెం బాగుంటాయి. నా ఇప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే మనం ఎప్పుడు గోల్డ్ అయితే వేసుకెళ్ళలేం కదా. సో బయటకు వెళ్ళాలంటే టక్కన ఇవి తీసేసుకొని వేసుకొని వెళ్ళిపోయి హ్యాపీగా ఫ్రీగా వచ్చేయచ్చు. అదే గోల్డ్ అయితే మనం భయపడుతూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. సో ఇవైతే అలా కాదు కదా, హ్యాపీగా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇవి కూడా నాకు బాగా నచ్చాయి. ఈ బ్యాంగిల్స్ మంచి షైనింగ్ ఇస్తాయి అన్నమాట. పక్కా ట్రెడిషనల్ వేర్కి వేసుకుంటే చాలా బాగా ఎలివేట్ అవుతాయి. సో ఇవేంటంటే బీడ్స్ వచ్చి ఉంటాయి, బీడ్స్ షైనింగ్ వచ్చి బాగా మంచి లుక్ ఇస్తాయి. ఇవి ఒకటే వేసుకున్నా బాగుంటుంది, ఇవి వేరే బ్యాంగిల్స్తో పేరప్ చేసుకున్నా కూడా చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇవేంటంటే రోజ్ గోల్డ్లో బ్యాంగిల్స్ అనమాట. ఇప్పుడు రోజ్ గోల్డ్ ట్రెండ్ అవుతుంది కదా. బ్యాంగిల్స్ అయితే నా ఫేవరెట్, చాలా బాగా ఇష్టం నాకు ఈ బ్యాంగిల్స్. మల్టీ షేడెడ్ బ్యాంగిల్స్ అనమాట. సో అటుపక్క ఇటుపక్క గోల్డ్ కలర్ మెటల్ బ్యాంగిల్స్ వస్తుంటాయి, మిడిల్లో వచ్చి మల్టీ కలర్ బ్యాంగిల్స్తో పేరప్ చేస్తున్నారు. ఇవి సెట్ నేను తీసేసుకున్నాను. అలానే చూడగానే బాగా నచ్చాయి, మన హ్యాండ్కి వేసుకున్నా కూడా మంచి లుక్ ఇస్తాయండి. అండ్ ఇవేంటంటే
ట్రెడిషనల్ వేర్‌కి చాలా బాగా సెట్ అవుతాయి. సో, ఇవి మనం ఇలానే వేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకు కావాలంటే వేరే బ్యాంగిల్స్‌తో కూడా పేరప్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ అయితే కొంచెం డిఫరెంట్‌గా అనిపించాయి నాకు చూడగానే. సో, పైన ఏంటంటే ఇవన్నీ మెటల్ బ్యాంగిల్సే అండి. పైన ఏంటంటే బీడ్స్ లాగా వచ్చుంటాయి. అంతా మెటల్‌తోనే అనమాట. సో, ఇవి కొంచెం వెయిట్ ఉంటాయి. నాకు ఈ కలర్ బ్యాంగిల్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే నా దగ్గర అస్సలు లేవనమాట. సో, నేను చూడగానే ఓకే, డిఫరెంట్‌గా ఉన్నాయి, ట్రై చేద్దాము అని చెప్పి తీసేసుకున్నాను. అండ్ నా దగ్గర ఇందులో అయితే ఇంకో షేడ్ కూడా ఉంది. ఇదొచ్చి బ్లాక్ కలరు. నా దగ్గర అయితే సిల్వర్ కలర్‌ది కూడా ఉంది. సేమ్ ఇందులోనే. సో, ఇది సిల్వర్ కలర్‌ది. సేమ్ మోడల్. మెటల్ బ్యాంగిల్స్‌లోనే సిల్వర్ కలర్ వచ్చింది. పైన బీడ్స్ వచ్చుంటాయి. ఇవి ఇంకో టైప్ బ్యాంగిల్స్. నేను ఫస్ట్‌లో గోల్డ్ కలర్ బ్యాంగిల్స్ చూపించాను కదా! ప్లెయిన్ గోల్డ్ మెటల్ బ్యాంగిల్స్. అందులోనే ఇవి సిల్వర్ కలర్ బ్యాంగిల్స్ మల్టీ కలర్ అనమాట. సో, నాకు ఇవి కూడా చూడగానే బాగా అనిపించాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, మనం నార్మల్‌గా ఎక్కడైనా బయటకి వేసుకెళ్ళడానికి చాలా బాగా ఫ్రీగా ఉంటాయి. మనం ఒకటే వేసుకోవచ్చు, లేకపోతే పేరప్ చేసుకొని వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. బట్ చాలా బాగా ఇది బ్లాక్ కలర్ డ్రెస్‌కి వేసుకుంటే ఇంకా మంచిగా ఎలివేట్ అవుతాయి. అందులోనే ఇది ఇంకో మోడల్. అదొచ్చేసి సిల్వర్ కలర్. ఇదొచ్చి బ్లాక్ కలర్. ఇవి కూడా చాలా బాగుంటాయి. సేమ్ మొత్తం మెటల్ బ్యాంగిల్సే. ఇవి ఇంకో మోడల్ అండి. మెటల్ బ్యాంగిల్స్‌లో ఇవి ఏంటంటే పైన స్ప్రింగ్ లాగా వచ్చుంటాయి అన్నమాట. ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయి. అసలు వేసుకున్నట్టే మనకు తెలీదు. మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎక్కడైనా వేసుకెళ్ళొచ్చు. మనం వెస్ట్రన్ వేర్‌కి వేసుకోవచ్చు, ట్రెడిషనల్ వేర్‌కి వేసుకోవచ్చు. చాలా మంచి లుక్ ఇస్తాయి. ఈ బ్యాంగిల్ అయితే ఇది సింగిల్ బ్యాంగిల్. సో, సింగిల్ బ్యాంగిల్‌లోనే మల్టీ బ్యాంగిల్స్ అనమాట. సో, ఇది ఒక సీజన్‌లో మంచి ట్రెండింగ్‌లో ఉన్నవి. సో, నేను అప్పుడు తీసుకున్న బ్యాంగిల్స్. చాలా ఇయర్స్ అయింది ఇది తీసుకొని కూడా. ఇదైతే మంచి లుక్ ఇస్తుంది. మనం ఇది పక్కా ట్రెడిషనల్ వేర్ వేసుకోవచ్చు, వెస్ట్రన్ వేర్‌కి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇదైతే సింగిల్ బ్యాంగిల్. సో, మన ఇదేంటంటే నార్మల్ ఓపెన్ అండ్ క్లోజ్ టైప్ అనమాట. ఇవైతే నాకు చాలా ఫేవరెట్ బ్యాంగిల్స్. నాకు చూడగానే బాగా నచ్చేసాయి. ఇవి కూడా మెటల్ బ్యాంగిల్సే గోల్డ్ కలర్‌లో. సో, చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి మనం ట్రెడిషనల్ వేర్‌కి వేసుకుంటే చాలా మంచిగా ఎలివేట్ అవుతాయన్నమాట. సో, ఈ బ్యాంగిల్స్ అటు సైడ్ ఇటు సైడ్ వేసుకొని మిడిల్‌లో వేరే బ్యాంగిల్స్‌తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయి.
అండ్ మనం సింగిల్ బ్యాంగిల్ మనం వెస్ట్రన్ వేర్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఇంకో మోడల్. ఇవి పక్కా ట్రెడిషనల్ వేర్. ఇవి ఏంటంటే పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్తో ఎలివేట్ అవుతున్నాయి. ఇవైతే నేను ఎక్కడ తీసుకున్నానో నాకు గుర్తులేదండి. చాలా రోజులు అయిపోయింది తీసుకొని కూడా. సో నాకు ఇప్పుడు కనిపిస్తున్నాయి ఇవన్నీ. ఈ బ్యాంగిల్ అయితే సింగిల్ బ్యాంగిల్. నేను ఇది ఒక మాల్లో కొన్నాను. నాకేంటంటే ఇది చూడగానే బాగా నచ్చేసింది. ఆ పైన అవన్నీ బ్లాక్ కలర్ అవన్నీ క్రిస్టల్స్ అనమాట. సో ఇవి బాగా షైనీగా అవుతుంది. మనం ఇది సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నా చాలు, చాలా బాగుంటుంది. ఇదైతే నాకు బాగా నచ్చుతుంది. మనం ఇది ట్రెడిషనల్ వేర్కి వేసుకోవచ్చు, వెస్ట్రన్ వేర్కి వేసుకోవచ్చు. మెటల్ బ్యాంగిల్ ఇది కూడా. సో నాకు బాగా నచ్చేసింది చూడగానే. సో ప్రైస్ కూడా వాళ్ళు ఎక్కువే చెప్పారు. ఇవి వచ్చేసి నేను ఒకసారి ఆగస్ట్ 15కి నేను తీసుకున్నాను, డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి. బాగున్నాయి కదా. ఇవి వచ్చి థ్రెడ్ బ్యాంగిల్స్. సో మన ఫ్లాగ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ వేసుకుందామని చెప్పి నాకు అనిపించింది. సో నేను ఇవి తీసుకున్నాను. ఇంకొన్ని బ్యాంగిల్స్. సో ఇవన్నీ చాలా ఇయర్స్ అయిందండి నేను తీసుకొని. నా దగ్గర ఇంకొన్ని పిక్స్ కూడా ఉన్నాయి. నేను ఆ పిక్స్ కూడా షేర్ చేస్తాను. మనం ఎలా వేసుకోవచ్చు, ఏ వెరైటీస్ వేసుకోవచ్చు అని చెప్పి. అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేసి సింగిల్ ఏంటంటే గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చి ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. నేనైతే ఇది ఎప్పుడు ఇది నాకు హ్యాండ్కే ఉంటుంది. నేను ఎక్కడ పోయినా ఇది ఒక్కటే వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాను. సింపుల్గా చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే. ఇవి వచ్చేసి నేను సిల్వర్లో ఈ మోడల్ ఒకటి. ఇందులోనే నా దగ్గర గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చూపించాను కదా, అవి గోల్డ్ మోడల్. ఇవి వచ్చేసి సిల్వర్ మోడల్. సో ఇవి కూడా మనం ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. చాలా సింపుల్గా చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇవైతే మనం బ్లాక్ కలర్ డ్రెస్కి కానీ వైట్ కలర్ డ్రెస్కి కానీ వేసుకుంటే ఇవి మంచిగా ఎలివేట్ అవుతాయండి. సో ఎప్పుడు మనం గోల్డ్ అయితే క్యారీ చేయలేము కదా. సో ఇలాంటివి తీసేసుకొని టక్కన వేసుకొని వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది. నేను కొన్ని పిక్స్ కూడా షేర్ చేస్తున్నాను.